గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. డైలీ బ్రేక్అవుట్ స్టాక్స్ పై స్టాక్ సుదర్శనకి స్వాగతం. నేను మీ రామకిషోర్. ఈరోజు డేట్ 18 ఆగస్ట్ 2026 ట్యూస్డే. ఈరోజు మార్కెట్ క్లోజింగ్కి మనకి నిఫ్టీ నియర్లీ 135 పాయింట్స్ డౌన్ సైడ్ క్లోజ్ అవుతున్నా, బట్ నిఫ్టీలోనే లార్జ్ అండ్ టాప్ మిడ్ క్యాప్ కంపెనీస్ నియర్లీ 80 స్టాక్స్ నియర్ టు ఆల్ టైమ్ హై ఈరోజు టచ్ చేసినట్టుగా తెలుస్తుంది. డేటాని మిస్ కాకుండా చూడడానికి ట్రై చేయండి. అలానే ఈరోజు ఈ వీడియోలో లార్జ్ వాల్యూమ్స్ జరిగిన స్టాక్స్ డేటా, ఫ్యూచర్స్ డేటాని యాడ్ చేశాను. నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ముందుగా ఈరోజు ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్తో ఆల్ టైమ్ హైని టచ్ చేసిన స్టాక్స్ కనుక చూసినట్టయితే మీనన్ బేరింగ్స్, మోడీసన్, పరాస్ డిఫెన్స్, మహామాయా స్టీల్స్ ఇండస్ట్రీస్, నితిన్ స్పిన్నర్స్, మ్యాన్ ఇండస్ట్రీస్, ఐరిస్ క్లాతింగ్స్, బాస్క్, రాడికో కైతన్, రూబికాన్ రీసెర్చ్, ఇండ్ స్విఫ్ట్ ల్యాబొరేటరీస్, క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్, టీడీ పవర్ సిస్టమ్స్, ఎస్జీ మార్ట్, డీప్ ఇండస్ట్రీస్, వెల్స్పన్ కార్ప్, ఫ్యూజీ యామా పవర్ సిస్టమ్స్, ఏషియన్ ఎనర్జీ, ఫిలాటెక్స్ ఇండియా, జిహెచ్సిఎల్ టెక్స్టైల్స్, ఆషో ఇండస్ట్రీస్, మ్యాక్ పవర్, సిఎన్సి మిషన్స్, అలానే మనకి జ్యోతి సిఎన్సి మిషన్స్లో కూడా స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆవ్లాన్ టెక్నాలజీస్, రాఘవ్ ప్రొడక్టివిటీ ఎన్హాన్సర్స్ లిమిటెడ్, నెట్వెబ్ టెక్నాలజీస్, హ్యాపీ ఫోర్జింగ్స్, లెన్స్కార్డ్ సొల్యూషన్స్ ఈరోజు మనకి మార్కెట్ అవర్స్లో ఆల్ టైమ్ హైని టచ్ చేసినట్టుగా తెలుస్తుంది. అలానే నియర్ టు ఆల్ టైమ్ హై ఉన్న స్టాక్స్ కనుక చూసినట్టయితే, అంటే ఈ స్టాక్స్ మనకి 3% అవే టు ఆల్ టైమ్ హై ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి మనం స్టాక్స్ డేటా కనుక చూసినట్టయితే ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రెసిషన్ కాస్టింగ్, ఎఫ్సిఎల్, స్టీల్ క్యాస్ట్, ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, దివీస్ ల్యాబొరేటరీస్, యూని పార్ట్స్ ఇండియా, సంవర్ధన మదర్స్ అండ్ ఇంటర్నేషనల్, సన్సరా ఇంజనీరింగ్, లైఫ్ సైన్సెస్, ఎన్ఆర్బి బేరింగ్, యాంథమ్ బయోసైన్స్, బ్లిస్ జీవీఎస్ ఫార్మా, జేజీ కెమికల్స్, లీలా ప్యాలెస్ హోటల్స్, గుజరాత్ కిడ్నీ, క్రియేటివ్ న్యూ టెక్, స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, సోనా బిఎల్డబ్ల్యూ, ప్రెసిషన్ ఫోర్జింగ్స్, సోలార్ ఇండస్ట్రీస్, ప్రికాల్, శిల్పా మెడికేర్, శ్రీరామ్ పిస్టన్స్ और SPR ऑटो टेक्नोलॉजीज, लक्ष्मी मिशन वर्क्स, कर्नाटका बैंक, तिलक नगर इंडस्ट्रीज, आनंद रति वेल्थ, सिनोरस फार्मास्यूटिकल्स, आयशर मोटर्स, टूरिज्म फिनकॉर्प, न्यूलैंड लैब्स, KEI इंडस्ट्रीज, साई लाइफ साइंस, KDDL, टाइटन कंपनी, अजंता फार्मा, एड्यूरेंस टेक्नोलॉजी, यूनिमेक एरोस्पेस, Deccan Gold Mines, Shadowfax Technologies, Pidilite Industries, Universal Cables, Sedimac, Apollo Hospitals Enterprises, Diamond Power and Infrastructure, TVS Motor Company, AU Small Finance Bank, Sirma SGS, RR Cable, Arvindo Pharma, KRN Eat Exchangers, Paushak, Minda Corp, Krishna Foschem, Loris Labs, ఎల్ప్రో ఇంటర్నేషనల్, జిఎస్పి క్రాప్ సైన్స్ మనకి నియర్లీ 50 స్టాక్స్ నియర్ టు ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అలానే 3 ఇయర్స్ బ్రేక్అవుట్ అయిన స్టాక్స్ కనుక చూసినట్టయితే ఇక్కడ మనకి సిమిలర్ టు ఆల్ టైమ్ హై అండ్ నియర్ టు ఆల్ టైమ్ హై ట్రేడ్ అవుతున్న స్టాక్స్ కనిపిస్తున్నాయి. అలానే ఆల్ టైమ్ లోలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ కనుక చూసినట్టయితే బిఎన్ అగ్రోకెమ్, కామా హోల్డింగ్స్, సాయి సిల్క్ కళా మందిర్, క్రిజాక్, బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్, ఆదిత్య బిర్లా లైఫ్స్ బ్రాండ్, టీసీసీ కాన్సెప్ట్, ఓర్క్లా ఇండియా, అంటే మనకి ఎంటీఆర్ ఈ స్టాక్స్ ఆల్ టైమ్ లోలో ట్రేడ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అలానే 3 ఇయర్స్ లోలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ కనుక చూసినట్టయితే డాబర్ ఇండియా, తిరుమల కెమికల్స్,
సింఫనీ, కేఈసీ ఇంటర్నేషనల్, పీజీహెచ్హెచ్, ఐటీసీ, సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్, హిందుస్థాన్ యూనిలివర్, ఇండియా మార్ట్ ఇంటర్మెష్, అమృతాంజన్ హెల్త్ కేర్, ఐఆర్సిటిసి, సన్ టీవీ నెట్వర్క్, శాంతి గేర్స్, ఇండస్ట్రీస్, జేకే లక్ష్మీ సిమెంట్, బేయర్ కార్ప్ సైన్స్ మనకి 3 ఇయర్స్ లోలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ డేటా. ఇది మనకి ఈరోజు మార్కెట్ అవర్స్లో ఆల్ టైమ్ హై, నియర్ టు ఆల్ టైమ్ హై ట్రేడ్ అవుతున్న స్టాక్స్ డేటా. అలానే మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు మనకి నిఫ్టీ నియర్లీ 135 పాయింట్స్ తగ్గింది. అలానే మనకి ఈరోజు మనం చూసినట్టయితే అందరూ మార్కెట్ నెగిటివ్గా క్లోజ్ అయిందని చెప్తూ ఉంటారు. బట్ మనం గనక ఈ డేటా అబ్జర్వ్ చేసినట్టయితే నిఫ్టీ 500 స్టాక్స్లోనే మనకి నియర్లీ 80 స్టాక్స్ స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్తో ఆల్ టైమ్ హై అండ్ నియర్ టు ఆల్ టైమ్ హైని టచ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇలా కూడా మనము విన్నింగ్ స్టాక్స్ని మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకునే దానికి ఈ డేటా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇన్ కేస్ నేను షేర్ చేసిన డేటా మీకు హెల్ప్ఫుల్ అన్నట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. అలానే ఈరోజు మార్కెట్ అవర్స్లో నిఫ్టీ 500లో లార్జ్ వాల్యూమ్ జరిగిన స్టాక్స్ డేటా కనుక చూసినట్టయితే ఈ డేటా మనకి లాస్ట్ 20 డేస్ యావరేజ్ వాల్యూమ్తో కన్సిడర్ చేసినట్టయితే ఈరోజు జరిగిన వాల్యూమ్కి నెంబర్ ఆఫ్ టైమ్స్ జరిగింది వాల్యూమ్ రేషియోలో మనకు తెలుస్తుంది. ఇప్పుడు డేటా కనుక చూసినట్టయితే టీఐ ఇండియా నియర్లీ 8% పాజిటివ్తో క్లోజ్ అయ్యి 12.5 టైమ్స్ వాల్యూమ్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. వెల్స్పన్ లివింగ్ ఈ స్టాక్ కంటిన్యూస్గా బయింగ్ ఇంట్రెస్ట్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. మేబీ పోస్ట్ రిజల్ట్స్ ఈ స్టాక్లో స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈరోజు 5.5% పాజిటివ్తో క్లోజ్ అయ్యి 9.5 టైమ్స్ వాల్యూమ్ జరిగింది. గ్లాక్సో ఈరోజు 7% పాజిటివ్తో క్లోజ్ అయ్యి 7 టైమ్స్ వాల్యూమ్ జరిగింది. జెన్టెక్ 6.5% నియర్లీ పాజిటివ్తో క్లోజ్ అయ్యి 6 టైమ్స్ వాల్యూమ్ జరిగింది. జ్యోతి సిఎన్సి ఈ స్టాక్ ఒకసారి మనం చార్ట్ కనుక చూసినట్టయితే నియర్లీ 600 లెవెల్ నుంచి స్ట్రాంగ్గా రికవరీ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఈరోజు 9.5% పాజిటివ్తో క్లోజ్ అయ్యి 5 టైమ్స్ వాల్యూమ్ జరిగింది. ఓబ్రై రియాలిటీ 3% నెగిటివ్తో క్లోజ్ అయ్యి 4.5 టైమ్స్ వాల్యూమ్ జరిగింది. సమాన్ క్యాపిటల్ 2.5% నెగిటివ్తో క్లోజ్ అయ్యి 3.3 టైమ్స్ వాల్యూమ్ జరిగింది. అసాహి ఇండియా 3.4% పాజిటివ్తో క్లోజ్ అయ్యి 3.8 టైమ్స్ వాల్యూమ్ జరిగింది. స్కిండర్ నిన్న మనకి ఈ స్టాక్ నియర్లీ 10% దాకా కరెక్ట్ అయింది. ఈరోజు 6% పాజిటివ్తో క్లోజ్ అయ్యి 3 టైమ్స్ వాల్యూమ్ జరిగింది. అలా మనం కనుక ఈ స్టాక్ చూసినట్టయితే రీసెంట్ ఆల్ టైమ్ హై నుంచి కరెక్ట్ అయ్యి ప్రీవియస్ సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అలానే ఐఎఫ్సిఐ ఈరోజు 3.3% పాజిటివ్తో క్లోజ్ అయ్యి నియర్లీ 3 టైమ్స్ వాల్యూమ్ జరిగింది. కార్బొరాండమ్ యూనివర్సల్ ఫ్లాట్గా క్లోజ్ అయ్యి 2.8 టైమ్స్ వాల్యూమ్ జరిగింది. అలానే జిఆర్ఎసి, ఏజిస్ లాజిస్టిక్, కాన్కార్డ్ బయో, మిండాకార్ ఈరోజు స్ట్రాంగ్గా క్లోజ్ అవుతూ 2.5 టైమ్స్ వాల్యూమ్ జరిగినట్టుగా తెలుస్తుంది. అలానే ఫస్ట్ క్రై సైంట్ ఈరోజు మనకి నెగిటివ్తో క్లోజ్ అయ్యి 2.3 టైమ్స్ వాల్యూమ్ జరిగినట్టుగా తెలుస్తుంది. అలానే ఎస్బీఐ కార్డ్, పీటీసీ ఇండస్ట్రీస్లో ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. బోత్ స్టాక్స్ 4% కరెక్ట్ అయ్యి 2.2 టైమ్స్ వాల్యూమ్ జరిగినట్టుగా తెలుస్తుంది. అలానే బాస్ ఈ స్టాక్ కంటిన్యూస్గా ఆల్ టైమ్ హై సైడ్ మూవ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు 4% పాజిటివ్తో క్లోజ్ అయ్యి 2.2 టైమ్స్ వాల్యూమ్ జరిగింది. అలానే యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్, ఎల్టీ ఫినాన్స్, పిఐ ఇండస్ట్రీస్ ఈరోజు పాజిటివ్తో క్లోజ్ అయ్యి 2 టైమ్స్ వాల్యూమ్ జరిగినట్టుగా తెలుస్తుంది. అలానే ఎన్ఎండిసి కూడా ఈరోజు 2 టైమ్స్ వాల్యూమ్ జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది మనకి ఈరోజు నిఫ్టీ 500లో లార్జ్ వాల్యూమ్స్ జరిగిన స్టాక్స్ డేటా. ఫ్రెండ్స్ అలానే ఈరోజు మార్కెట్ క్లోజింగ్కి
స్ట్రాంగ్ మొమెంటం చూపించిన స్టాక్ కనుక చూసినట్టయితే యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ కనిపిస్తూ ఉంది. ఈరోజు మనం ఈ స్టాక్ యొక్క డేటా కనుక చూసినట్టయితే నియర్లీ 1120 దగ్గర ఓపెన్ అయిన స్టాక్ క్లోజింగ్కి 1184 దగ్గర క్లోజ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అలానే ఒకసారి ఈరోజు వాల్యూమ్స్ కనుక చూసినట్టయితే రీసెంట్ టైమ్స్‌తో కంపేర్ చేసినట్టయితే ఈరోజు నియర్లీ 1.7 మిలియన్ వాల్యూమ్స్ జరిగినట్టుగా తెలుస్తుంది. అలానే ఒకసారి ఈ స్టాక్ ఒక చార్ట్ ప్యాటర్న్ గనక చూసినట్టయితే నియర్లీ మనకి లాస్ట్ ఇయర్ జులైన ఈ ప్రైస్‌ని టచ్ చేస్తే అగైన్ ఇప్పుడు మనకి నియర్ టు 52 వీక్ హై మూవ్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి 1 ఇయర్ లాంగ్ కన్సాలిడేషన్ తర్వాత ఒక స్ట్రాంగ్‌గా పెరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అలానే ఆర్ఎస్ఐ గనుక చూసినట్టయితే 67 దగ్గర చూపిస్తూ స్ట్రాంగ్ మొమెంటం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది మనకి ఈరోజు స్ట్రాంగ్ మొమెంటం చూపించిన స్టాక్ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ లిమిటెడ్. ఫ్రెండ్స్, అలానే ఈరోజు మార్కెట్ క్లోజింగ్‌కి ఇంట్రెస్టింగ్ చార్ట్ ప్యాటర్న్స్ చూపిస్తున్న స్టాక్స్ కనుక చూసినట్టయితే ముందుగా మనకి లర్సన్ అండ్ టు ప్రో లిమిటెడ్ కనిపిస్తుంది. ఎల్ఎన్‌టి. ఈ స్టాక్ యొక్క చార్ట్ ప్యాటర్న్ గనుక చూసినట్టయితే లాస్ట్ 3 డేస్‌గా మనం గమనించినట్టయితే 4064 దగ్గర ఈ ప్రైస్ దగ్గర కొంచెం కన్సాలిడేట్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అలానే ఒకసారి ఈ ప్రైస్ గనుక చూసినట్టయితే మనకి రెసిస్టెన్స్ దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అలానే ఒకసారి ఈరోజు వాల్యూమ్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే నియర్లీ 1.36 మిలియన్ వాల్యూమ్స్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఆర్ఎస్ఐ కనుక చూసినట్టయితే 58 దగ్గర కనిపిస్తూ ఉంది. అంటే మనకి ఈ స్టాక్‌లో కొంచెం మొమెంటం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, అలానే ఈరోజు మనకి ఈఎంఎస్ స్టాక్స్‌లో స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది కదా! అందులో మనం సిర్మా ఎస్‌జిఎస్ టెక్నాలజీ లిమిటెడ్ ఈ స్టాక్ యొక్క చార్ట్ గనుక చూసినట్టయితే మనకి ప్రీవియస్ ఆల్ టైమ్ హై 1520 ఉంటే మనకి రీసెంట్ డేస్‌లో స్టాక్ కొంచెం కరెక్ట్ అయ్యి 1417ని టచ్ చేసి ఈరోజు గ్యాప్ అప్‌తో ఓపెన్ అయ్యి మనకి 1500 దగ్గర క్లోజ్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఈ స్టాక్ మనకి నియర్ టు ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అలానే ఈరోజు ఒకసారి వాల్యూమ్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే రీసెంట్ డేస్‌తో చూసినట్టయితే ఈరోజు స్ట్రాంగ్ వాల్యూమ్స్ జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. నియర్లీ 2.3 మిలియన్ వాల్యూమ్స్ జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. ఆర్ఎస్ఐ గనుక చూసినట్టయితే 63 దగ్గర చూపిస్తూ స్ట్రాంగ్ మొమెంటం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, అలానే రీసెంట్ టైమ్స్‌లో మనకి పోస్ట్ రిజల్ట్స్ లోయర్ సర్క్యూట్స్‌ని ప్రతిరోజు టచ్ చేస్తున్న ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్ సిపి ప్లస్ ఈ స్టాక్ కనుక మనం చూసినట్టయితే ఈరోజు ప్రీవియస్ సపోర్ట్ 3254 దగ్గర స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్‌తో తిరిగి మళ్ళీ పుల్ బ్యాక్ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఒకసారి ఈరోజు క్లోజింగ్ గనుక చూసినట్టయితే 3342 దగ్గర క్లోజ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అలానే వాల్యూమ్స్ కనుక చూసినట్టయితే నియర్లీ 4 లాక్స్ వాల్యూమ్స్ జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. బట్ ఆర్ఎస్ఐకి ఇంకా స్ట్రెంగ్త్ వచ్చినట్టుగా కనిపియట్లేదు. ఇది మనకి ఈరోజు ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తున్న స్టాక్స్. ఫ్రెండ్స్, అలానే ఈరోజు మార్కెట్ క్లోజింగ్‌కి ఫ్యూచర్స్ డేటా కనుక చూసినట్టయితే ఈరోజు మనకి లాంగ్స్ ఏ స్టాక్స్‌లో ఎక్కువగా బిల్డ్ అయ్యాయో ఒకసారి గమనించినట్టయితే టీఐ ఇండియా, ఎల్టీఎఫ్, లర్సన్ టుబ్రో ఫినాన్స్, బాస్క్ లిమిటెడ్, ఎంసీఎక్స్, సోనా కామ్‌స్టార్‌లో మనకి లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అలానే షార్ట్ కవరింగ్ గనుక చూసినట్టయితే ఐడియా, కొచ్చిన్ షిప్‌యార్డ్, బీడీఎల్‌లో షార్ట్ కవరింగ్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. అలానే షార్ట్స్ కనుక చూసినట్టయితే ఐనాక్స్ విండ్, ఎస్బీఐ కార్ట్, కోల్‌పాల్, లోదా, పేజ్ ఇండస్ట్రీస్, సుజలాన్‌లో మనకి షార్ట్స్
ఎక్కువగా బిల్డ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. లాంగ్స్ అన్‌వైండ్ కనుక చూసినట్టయితే ఓబెరాయ్ రియాల్టీ, టాటా ఎల్ఎక్స్‌సిలో మనకి లాంగ్స్ అన్‌వైండ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అలానే మనకి ఈరోజు ఏ స్టాక్స్‌లో అగ్రెసివ్ లాంగ్స్ అండ్ షార్ట్స్ బిల్డ్ అయ్యాయో చూసినట్టయితే మనకి నిఫ్టీ ఎఫ్‌పిఐ ఇండెక్స్‌లో అగ్రెసివ్ లాంగ్స్ బిల్డ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. అలానే మారుతిలో అగ్రెసివ్ షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అలానే బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు అగ్రెసివ్ షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. నేను మీ రామకిషోర్. ఇప్పటిదాకా నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. టేక్ కేర్. బై బై.